వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ వాచ్. కంప్యూటర్ లేనిదే ఈ రోజుల్లో ఒక ఫైల్ కదలడం కూడా కష్టమైపోయింది. ఈజీగా పనులు అవుతున్నాయని సంతోషించాలో లేక ఈ సిస్టమ్ వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. అయినా తగినంత కేర్ తీసుకుంటే ఆ సమస్యల నుంచి మనం దూరంగా ఉండవచ్చు. ఈ విషయంలో సరైన జాగ్రత్తలు అందించే డాక్టర్లను టాప్ స్టోరీలో కలుసుకుందాం. ప్రస్తుతం కంప్యూటర్ లేనిదే చాలా పనులు జరగడం లేదు. మనకు అనుగుణంగా సాఫ్ట్వేర్లు తయారు చేయడానికి అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. వీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మెడనొప్పి, వెన్నునొప్పితో పాటుగా కంటికి సంబంధించిన సమస్యలు కూడా అనేకం వస్తున్నాయి. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్గా చెప్పే ఈ సమస్యల గురించిన మరిన్ని వివరాలు ఈరోజు మన టాప్ స్టోరీలో తెలుసుకుందాం. కంప్యూటర్ చాలామంది వాడుతున్నారండి. మీరు స్కూల్ నుంచి చూడండి, స్కూల్ పిల్లల నుంచి ఆఫీస్ వరకు కంప్యూటర్ లేకుంటే వర్క్ జరగట్లేదు. దీని మూలంగా చాలా ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే డ్రై ఐ అంటాం, తర్వాత కంటి నొప్పి వచ్చే ప్రాబ్లం కూడా ఉంది, తర్వాత ఫోటోఫోబియా ఉంటుంది. వీటన్నిటి కలిపి ఒక సిండ్రోమ్ లాగా పేరు పెట్టారు. దిస్ ఇస్ కాల్డ్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. మామూలుగా నిమిషానికి 15 నుంచి 20 సార్లు కంటి రెప్ప కొట్టాలండి. కంప్యూటర్ వర్క్ చేస్తూ ఈ రెప్ప కొట్టడం మర్చిపోతారు. సో దీని మూలంగా మన ప్రతిసారి రెప్ప కొట్టినప్పుడల్లా ఒక లిక్విడ్ ఫిలిం, ఒక వాటర్ ఫిలిం ఒకటి కన్ను మీద వస్తుంది. దాని మూలంగా కంటికి న్యూట్రిషన్ అంటాం. ఇప్పుడు ఈ రెప్ప ఎంత తక్కువ కొడితే అంత న్యూట్రిషన్ తక్కువ అవుతుంది. సో దాని మూలంగా ఈ డ్రై ఐన్ వచ్చే సమస్య వస్తుంది. ఇప్పుడు డ్రై ఐన్ మీరు కరెక్ట్ సమయంలో కేర్ తీసుకోకుండా, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఈ నల్లగుడ్డ ఒకటి చాలా దెబ్బతినే సమస్యలు ఉన్నాయి. దాంతో రాను చూపు పోయే సమస్య కూడా, ఇది ఫోటోఫోబియా అంటాం. ఎప్పుడైనా మీరు లైట్కి వెళ్తే లైట్ కూడా చూడలేరు వాళ్ళు. సో దీని టైంకి మనం టీఆర్ సబ్స్టిట్యూట్స్ అక్కడ ఉంటాయి. దీన్ని కార్బాక్సీ మిథైల్ సెల్యులోస్ అంటాం. ఇలాంటివి వాడుతూ ఉంటే సమస్య తగ్గచ్చు. మన దేహంలో అతి ముఖ్యమైనవి బాహ్య ప్రపంచాన్ని మనకు చూపించే కంటి విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలు తప్పవు. కంప్యూటర్ను ఎక్కువగా ఉపయోగించే వారికి పని ఒత్తిడి, అధిక పని గంటల వల్ల విశ్రాంతి ఉండటం లేదు. దీనివల్ల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కళ్ళు మూయడం తెరవడం వల్ల కంటి పైభాగాలు ఎల్లప్పుడూ తడిగా ఉండటమే కాకుండా పోషకాలు కూడా అందుతూ ఉంటాయి. కానీ కంప్యూటర్ని తదేకంగా చూడటం వల్ల టియర్ ఫిల్మ్ సరిగ్గా పనిచేయక కంటి సమస్యలు వస్తుంటాయి. కంప్యూటర్ వాడేటప్పుడు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఏ దీర్ఘకాలిక సమస్యలు రావండి. అవి మీకు చూపెడతాను ఇప్పుడు. మెయిన్గా డిస్టెన్స్ అండి. కంప్యూటర్ వాడేటప్పుడు మినిమం 1/2 to 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు కొద్దిగా వెనకాలండి. దిస్ ఈస్ ద కరెక్ట్ డిస్టెన్స్. ఇదే కాకుండా మన కంప్యూటర్ వాడేటప్పుడు మీకు ఏమైనా ఐ స్ట్రెయిన్ లాగా అనిపిస్తే కొద్దిగా బ్రైట్నెస్ తగ్గించడం కానీ. ఇంకో చాలామంది తప్పు చేస్తుంటారు ఏంటంటే కంప్యూటర్ స్క్రీన్ మన కంటి లెవెల్ కన్నా కొద్దిగా కిందికి ఉండాలండి. ఎందుకంటే మన కంటికి లెవెల్ కన్నా కొంచెం కిందికి ఉంటే మన రెప్ప సగం, ఈ నల్ల పాపని సగం కవర్ చేస్తుంది. సో దాని మూలంగా కూడా ఆ పార్ట్కి అట్లీస్ట్ ఆ పార్ట్ కన్నా న్యూట్రిషన్ దొరుకుతుంది. కాబట్టి అదొకటి. ప్లస్ 20-20 రూల్ అని ఒకటి ఉందండి. ప్రతి 20 నిమిషాలకి ఒకసారి కంప్యూటర్ ఆపేసి, లేకుంటే కంప్యూటర్ నుంచి జరిగి ఒక డిస్టెన్స్ ఆబ్జెక్ట్, దూరపు ఆబ్జెక్ట్ని ఒక 20 సెకండ్స్ వరకు చూడాలి. దీన్ని 20-20 రూల్ అంటారు. ఇలాంటివి కాకుండా కంటి స్ట్రెయిన్ అనిపించినప్పుడు ఇలా చూసుకోండి, ఇలా పెట్టి కొద్దిగా వ్యాయామం చేయాలి. అంటే దీన్ని మసాజ్ అంటాం, ఐ మసాజ్. ఈ 20 సెకండ్స్ గ్యాప్లోనే ఒక 10 సెకండ్స్ చేసి సరిపోతుంది. సో ఎవ్రీ 20 మినిట్స్ ఒక 10 సెకండ్స్ మీరు మసాజ్ చేయడం కానీ, తర్వాత ఒక డిస్టెంట్ ఆబ్జెక్ట్ని ఒక 20 సెకండ్స్, ఆ 20 సెకండ్స్లో కొద్దిసేపు మసాజ్, కొద్దిసేపు డిస్టెన్స్ ఆబ్జెక్ట్ చూసి తర్వాత మళ్ళీ మీ కంప్యూటర్ పని మీరు చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు ఏమైనా ఫారెన్ బాడీ సెన్సేషన్ అంటే కంట్లో ఏమైనా పడినట్టు కానీ, మామూలుగా ఏం లేకున్నా కంట్లో ఏం పడుకున్నా మీకు అప్పుడప్పుడు కంట్లో రాయి ఉంది డాక్టర్ని వస్తూ ఉంటాం. ఇలాంటివంటే మీకు డ్రై ఐ సిమ్టమ్స్ అనమాట. ఐ సిమ్టమ్స్ లాంటి చిన్న కనబడ్డా రావచ్చు. మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఈ కంటి నొప్పులే, కంటికి ఉన్న ప్రాబ్లమ్సే కాకుండా పోస్చర్, కూర్చునే పోస్చర్ చాలా ఇంపార్టెంట్ అండి. కూర్చునే పోస్చర్ మూలంగా నెక్ పెయిన్ కానీ, స్పాండిలోసిస్ కానీ ఇలాంటివి కూడా వస్తుంటాయి. మెయిన్గా ఇంకోటి అండి, ఈ కంప్యూటర్ వాడేవాళ్ళు కంప్యూటర్ సెంటర్స్లో కానీ ఏసీ వాడతారు. ఏసీ డైరెక్ట్గా కూర్చోదు. దీని మూలంగా కూడా కంటి, నాట్ ఓన్లీ కంప్యూటర్, మామూలుగా ఏసీ మూలంగా కూడా డ్రై వచ్చే సమస్య ఉంది. సో ఏసీ డైరెక్ట్గా కూర్చోండి. ఏసీ వెనకాల కొద్ది దూరం డిస్టెన్స్లో ఏసీ ఉంటే పర్లేదు. సిగరెట్ మూలంగా చాలా సమస్యలు వస్తాయండి. అంటే బాడీకి సంబంధించిన సమస్యలే కాకుండా కంటికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజీజ్ అని, అర్లీగా అంటే మ్యాక్యులా అని మన చూపు సంబంధించిన రెటినాలో ఒక పార్ట్, దానికి డిజీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. నికోటిన్ ఆంబ్లోపియా అంటారు. దాని మూలంగా మొత్తం కంటి చూపు పోయే సమస్య కూడా ఉంటుంది. మెయిన్గా మనం టియర్ ఫిలిం చూసుకోవాలండి. ఆ టియర్ ఫిలిం ఎంతసేపు వరకు కంటి మీద ఉంటుంది, అసలు దాంతోనే మనిషి ఎన్నిసార్లు రెప్పగొడుతున్నాడో కూడా చెప్పుకోవచ్చు. వాడ్మన్ పేపర్ అనుకుని ఉన్నాయి. సో మెయిన్గా నా దగ్గరికి వస్తే టియర్ ఫిల్మ్ బ్రేకప్ టైం అని ఒకటి చూస్తాను. అది చాలా ఇంపార్టెంట్. దాంతో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దానికి ఏంటంటే మనం ఫ్లోరోసిన్ అని కొద్దిగా ఉంటుంది. ఈ స్ట్రిప్ తీసుకొని కంటికి తాగిస్తే ఫ్లోరోసిన్ అతుక్కుపోతుంది. దాని తర్వాత బ్లూ లైట్లో చూసి మనం ఆ టియర్ ఫిల్మ్ ఎంతసేపు ఉంటుంది అది చూసుకుంటే సరిపోతుంది. ఈ సమస్య రాకూడదనుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
కంటి సమస్యలే కాకుండా ఎక్కువసేపు కూర్చోవడంతో నడుం నొప్పి, మెడ నొప్పి కూడా వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కనీసం 20 సెకండ్ల పాటు విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కళ్ళు మంటగా, ఇసుక పడినట్టుగా అనిపించటం, నొప్పి, వెలుతురును చూడలేకపోవటం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. కొన్ని రకాల పరీక్షల ద్వారా డ్రై అయి ఉన్నది లేనిది నిర్ధారణ చేయొచ్చు. నేటి కాలంలో కంప్యూటర్ లేనిదే పనులు జరగటం లేదన్నది వాస్తవం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వచ్చే సమస్యలు దీర్ఘకాలం బాధించకుండా ఉండాలన్నా, చురుగ్గా పనులు పూర్తి చేయాలన్నా కంప్యూటర్ ఉద్యోగస్తులు నిపుణులు చెప్పిన సూచనలు పాటించాలి.